హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జింజీ హిల్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఒక ఫోర్ట్ మీద ఉన్నాను. పైన టాప్ వ్యూ ఇది. ఇప్పుడు చూడండి, చుట్టూ చూపిస్తాను. ఇది మొత్తం చుట్టూ టౌన్, జింజీ టౌన్. ఇది చుట్టూ కొండలే, మొత్తం అన్ని కొండలే. అందులో సరైన 3 కొండలు ఎంచుకొని ఆ 3 కొండల పైన కోటలు కట్టారు. ఇది ఒకటి రాజుగారి కోట. ఇది అక్కడ ఇగోండి ఆ గోపురం వెనక ఒక కొండ కనపడుతుంది చూడండి. కొండపైన చిన్న కోటలాగా ఉంది, అది రాణివారి కోట. ఇంకొకటి దీని బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ ఒక కొండ చూసారా, అది 3వ కొండ. ఈ 2 కొండలకు వెళ్ళొచ్చు, కానీ ఆ 3వ కొండకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనేసి మొత్తం దారంతా మూసిపోయిందంటే, కాబట్టి ఆ 3వ కొండలకు వెళ్ళాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ కొండపైన ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ కింద దిగేసి స్టెప్స్ ఉన్నాయి, 1000 స్టెప్స్ దిగేసి మళ్ళీ ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. రాణివారి కొండ దగ్గర. రాణివారి కొండ చాలా బాగుంటుంది. మీరు చూస్తే కనుక కిందకి వెళ్ళాక కింద వ్యూ చూపిస్తాను. ఆ కొండ కూడా చూస్తే మీరు అంతా మొత్తం అంతా ఫ్లాట్ గా చూసారు. మీదకి వెట్టికలే, అంటే ఒక కొండలాగా స్లాంట్ గా స్లోప్ లేదు, మొత్తం అంతా వెట్టికలే. అట్నుంచి దారి ఉంటుంది కదా, ఎక్కాలి. నేను నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చింది అరుణాచలం టెంపుల్ చూడడానికి, కానీ టెంపుల్ నాకు అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసే శివలింగమే. అందరూ చాలా జనం వస్తున్నారు, కానీ గిరిప్రదక్షిణ కూడా చేశాను 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్ నాకు పెద్ద ఏమనిపించలేదు. అంటే ఇప్పుడు అహోబిలం అయితే ఇప్పుడు ఆ ట్రెక్కింగ్ గట్ట ఉంది, ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి, ఆ రాళ్ళు గట్ట ఎక్కాలి, హైకింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది. కానీ ఇదంతా రోడ్డు మీద మామూలు సింహాచలం గిరిప్రదక్షిణ చేసినట్టే రోడ్డు మీద గిరిప్రదక్షిణ చేయాలి. నాకేమంత అనిపించలేదు. 14 కిలోమీటర్సే, 30-40 కిలోమీటర్స్ కూడా కాదు. 14 కిలోమీటర్స్ అంటే నేను యాక్చువల్గా రోజుకు 10-12 కిలోమీటర్స్ యావరేజ్గా నడుస్తాను. కాబట్టి ఇది ఒక ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్ ఉంది. అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. గుడిలో లైన్ కాసిన గంట సేపు దర్శనం అయింది, కానీ ఏం అనిపించలేదు. నా మైండ్ అంతా ఇక్కడికి రావాలనే. ఇది దారిలో చూశాను, తెలుసుకుంటే ఇది జింజీ హిల్స్ అన్నారు, కాబట్టి ఇక్కడికి రావాలనుకున్నాను. నా మొత్తం మైండ్ అంతా ఇక్కడే ఉంది. అందుకని ఇక్కడ ఒకరోజు స్టే చేసి దీన్ని కూడా కవర్ చేద్దాం అనేసి అనుకున్నాను. అది మొత్తానికైతే. ఇప్పుడు మళ్ళా అక్కడ క్వీన్ ఫోర్ట్కి వెళ్ళి చూపిస్తాను టాప్ వ్యూ ఎలాగుందో. సరే, మళ్ళీ అప్డేట్ ఇస్తాను తర్వాత. ఇదిగోండి, ఇందాకలా ఎక్కాం కదా, టాప్ వ్యూ నుంచి చూపెట్టాను. అదే రాజుగారి కోట. అక్కడి నుంచి దిగిపోయాను కిందకి. ఇప్పుడు రాణిగారి కోటకు వచ్చాం. ఇదిగోండి, ఆల్రెడీ ఎక్కేసాను కొంచెం. ఇప్పుడు ఆ కొండ పైకి ఎక్కేస్తే అక్కడ రాణిగారి కోట ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే సగం దారిలో ఉన్నాం. ఇంకొంచెం మీదకి మళ్ళీ ట్రెక్ చేసుకుని వెళ్ళాలి. ఆ పైన ఉంటుంది అన్నమాట రాణిగారి కోట. ఇప్పుడు అక్కడికే వెళ్తాం, చూడాలి. ఇదిగోండి, మొత్తం ఈ ప్లేస్ అంతా కిందన అక్కడ కోనేరులా కనపడుతుంది కదా, అది కోనేరు కాదు, అది గార్డెన్ అనమాట, మర్చిపోయాను. ఇదిగోండి, ఇక్కడ కోనేరు ఉంది. మళ్ళా ఎక్కడ నా చెయ్యి అక్కడ చూపెడుతుంది, అక్కడ కదా. ఓకే, ఇదిగోండి, ఇక్కడ కోనేరు ఉంది కదా, అది ఎలిఫెంట్ పాండ్ అనమాట. అంటే అప్పట్లోనే అక్కడ ఎలిఫెంట్స్ గట్ట స్నానం చేయించారు. ఇది నార్మల్ కోనేరు. ఇది ఎంట్రన్స్. అక్కడ చిన్న స్టాచ్యూలా, అదే ఒక గోపురంలా కనపడుతుంది కదా, అది ఎంట్రన్స్. ఇది వే, అంటే చిన్న చైనా వాళ్ళగా కట్టారు వే. ఇప్పుడు ఈ మీదకి వెళ్ళాలి మనం. ఇది ఏదో దేవుడు టెంపుల్ అన్నారు. లోపల అయితే ఏం ఉండదు, అంత ఖాళీ. ఎలకల గట్ట వాసన, ఎలకల వచ్చుల వాసన గట్ట ఉంటాయి, ఎలక గొద్దుల వాసన. సరే, ఇదిగోండి, కొండ పైకి వచ్చేసాం. ఇంకొంచెం మీదకి వెళ్ళాలి. ఆ మీద నా కనబడుతుంది కదా పారాపెట్ వాళ్ళలాగా, అదే కొండ లోపల ఉంది కోట. ఇదిగోండి, ఇంకా దారి ఉంది, మెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఇటు నుంచి వచ్చాం. ఇంకా ఈ మీదకి వెళ్ళాలంటే ఇది ఎక్కాలి. దారిలో మనకి కోట్రెక్కర్ తగిలాడు, కుర్రోడు కూడా ఎక్కుతున్నట్టున్నాడు. అని ఈరోజుకి వచ్చేస్తావా మీదకి? వచ్చేస్తాడంటే ఎలాగైనా సరే. మెల్లిగా ఎక్కుతున్నాడు జాగ్రత్తగా. పాపం ఎటరాలు తెలియట్లేదు, అన్నీ పెద్ద కనబడుతున్నాయి కుర్రోడికి. సరే, అయితే మనం కానించేద్దాం. అన్నీ వెనకట్లు వచ్చేస్తాడు. సరేనా, బాయ్నియా. ఇదిగోండి, ఇప్పుడైతే క్వీన్ ఫోర్ట్ మీదకి వచ్చాం. ఇదే క్వీన్ ఫోర్ట్. ఫోర్ట్ అంటే నాకు తెలిసి చిన్న వ్యూ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ మరి అప్పట్లో ఉండేవారో లేదో మనకు తెలియదు. ఇదిగోండి, ఇదంతా మనం ఎక్కువ వచ్చాం. ఇదిగోండి, అక్కడ ఒక గోపురంలో కనబడుతుంది కదా, అది ఎంట్రన్స్. అక్కడ నుంచి మనం ఇలా ఎక్కువని మొత్తం అది దారి, అది కోనేరు, ఇవన్నీ దాటుకొని ఇలా చేసుకుంటూ వచ్చాం. ఇదిగోండి, ఇందాక మనం చూసిన ఇది ఎక్కడ కనబడుతుంది, ఇదిగోండి, ఇందాక మనం ఎక్కిన కింగ్ ఫోర్ట్ అయితే అది ఎక్కి దిగిపోయి ఇప్పుడు మనం ఇలాగ క్వీన్ ఫోర్ట్ మీదకి వచ్చాం. ఇదిగోండి, ఇది ఒక ఫోర్ట్. దీనిపైన అక్కడ ఒక ఫోర్ట్ ఉంది, కానీ అది ఇప్పుడు క్లోజ్ అయిపోయిందంట. చుట్టూ కొండలే, మీకు చూపిస్తాను చూడండి.
చుట్టూ కొండలే. అన్ని కొండల పైన కోటలు ఉన్నాయి. మళ్ళీ అన్ని కోటలకి నాకు తెలిసి ఎక్కడో వెళ్తారు కావాలా, ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఉంటారు కాబట్టి వీకెండ్స్ ఒకటి వెళ్తూ ఉంటారు నాకు తెలిసి. మనకైతే ప్రస్తుతానికి 3 కోటలే టూరిస్టుల పర్పస్ కింద. ఒక కోట ఏమో మూసేశారు కాబట్టి 2 కోటలే. ఇప్పుడు దీని మీద ఉన్నాం. ఇక్కడ కొంచెం కూర్చొని నాకు తెలిసి ఇక్కడ ఇంకేం లేదు. దారిలో ఒక గుడి కనపడుతుంది కదా, ఏదైనా చెయ్యక్కడ అక్కడ గుడి కనపడుతుంది కదా, ఆ గుడికి వెళ్ళాలి. ఆ గుడి చూసిన తర్వాత రోడ్డు మీద ఇంకో గుడి ఉంది చిన్న కోటలాగా, వాళ్ళు అక్కడ కొండలా కనబడుతుంది కదా, ఆ కొండ దగ్గర అది చూసుకొని తినేసి రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో లొకేషన్కి వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత రిటర్న్ అవ్వాలి మళ్ళీ. ఇప్పుడు తీసిన ఫోటోలన్నీ లాస్ట్లో పెట్టాను, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదే మనకి రాజుగారి కోట అన్నమాట. ఇది దూరం నుంచి తీసాను, అంటే దారిలో వెళ్తుంది దగ్గరలోనే. ఇక్కడ మనకి రాజుగారి కోట మీదకి వెళ్తే అక్కడ కుర్రోళ్ళు ఉంటారు కదా, చిత్రీ పురుగులు, వాళ్ళందరూ ఈ శివుడు బొమ్మ వేశారు. చూడండి, బాగానే వేసారు వేయడం మాత్రం. ఇది మనమే. ఇదిగోండి, ఇది లొకేషన్ చూడండి. అంటే కిందన రాణిగారి కోట మీదకి ఎక్కుతున్నాం కదా, ఆ మీదకి ఎక్కుతూ ఒక గుడి దగ్గర నుంచి తీయాలి, ఇంకొంచెం మీదకి ఎక్కాలి. ఆ కింద నుంచి తీసాను, మొత్తం అంతా స్లాంట్గా ఉంటుంది. అది చూడండి ఒకసారి ఎలా ఉందో ఆ వ్యూ గట్ట. ఇదిగోండి, ఇది రాణిగారి కోట మీద నుంచి టాప్ వ్యూ అన్నమాట. అక్కడ మనకి చివరిని కనబడుతుంది రాజుగారి కోట. ఇది చూడండి, ఇది రాణిగారి కోట కిందకి దిగి ఆ లోపల నుంచి ఆ మీదన కోట తీసాను, అదే ఆ మీదన కొండగట్ట. ఒకసారి ఆ విజువల్స్ చూడండి ఒకసారి. మొత్తం ఆ క్లౌడ్స్తో గట్ట కప్పేసి సరిగ్గా పడింది. ఆ వ్యూ కూడా సూపర్గా ఉంది, ఆ క్లౌడ్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఈ గుడి ఉంది కదా, ఈ గుడి వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. అంటే ఇది ఇప్పుడు దాన్ని ఏమంటారు, కన్స్ట్రక్షన్ అండర్ ప్రోగ్రెస్, అందుకనే మూస్తుంది. అది లోపలికి వెళ్ళడం లేదు, డోర్స్ గట్రా వేస్తుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు ఈ లొకేషన్ గుడి దగ్గర గార్డెన్ లాగా ఉంది. ఆ గార్డెన్ నుంచి రాణిగారి కొండ అన్నమాట. చూడండి ఒకసారి, ఫుల్ గ్రీనరీ, ఆ చుట్టూ పొలాలు హైలైట్గా ఉంటుంది. అది కూడా కరెక్ట్గా 2 టైము, అప్పుడు ఎక్కువ ఎండలేదు, కొంచెం మబ్బులు గట్ట వేసి సరిగ్గా చల్లగాలి తగులుతుంది. హైలైట్గా ఉంది అది మాత్రం. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.